హలో అండి. బాగున్నారా అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ వ్లాగ్స్ 321. ఈ మధ్యన చలి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడైతే మాకైతే మంచు విపరీతంగా పడుతుందండి. మార్నింగ్ 5 నుంచి 9 వరకు అయితే మంచిగా అయితే కొంచెం కొంచెం లైట్‌గా మబ్బుగా, మసకగా ఉంది. ఇక్కడ చలి అయితే విపరీతంగా ఉంది. దారుణంగా ఉంది. చేతులు అయితే గడ్డ కట్టుకొని పోయేంత చలిగా ఉంది. మాకింకా స్టార్టే కాలేదు. ఇప్పుడు ఇంక జనవరి రాకముందు ఇంక చలి ఇంత బీభత్సంగా పెడుతుంది. ఇంక జనవరిలో ఎట్లుంటదో ఏమో చూడాలా. అయితే ఎర్లీ మార్నింగ్ ఇట్లా నేను రోజు కలెక్ట్ చేసిన కొన్ని పేపర్స్ అయితే మార్నింగ్ పెట్టుకొని ఇట్లా చలిమంట అయితే కాగుతానండి. ఎందుకంటే గడ్డ కట్టుకపోతున్నాం. చాలా అంటే చాలా కనీసం నిప్పు అయితే కంపల్సరీగా ఉండాలి. సో అందుకని చెప్పేసి చేతులు అయితే నిజంగా చల్లగా ఉన్నాయి. ఒక స్వెటర్ కాదు 100 స్వెటర్లు వేసుకున్నా కూడా ఇక్కడ తక్కువే అని నాకు అనిపిస్తుంది. మేమంతా వేడి ప్లేస్లో పెరిగి వచ్చినాను కాబట్టి, హాట్ ప్లేసెస్లో పెరిగి వచ్చినాను కాబట్టి ఇక్కడ నాకైతే కూల్ అయితే అస్సలు సెట్ కాలేదు. అది కాక నాకు చలి అనేది చాలా పడడం లేదు. మాకు ఎప్పుడో ఒక ఆంధ్రాలో చలి ఎట్లుంటుందో మీకు ఆల్రెడీ తెలిసిందే. అక్కడ ఎండలు మోత అంతింత కాదు. ఇక్కడ చూస్తే చలి మోత అంతింత కాదు. సో ఇక్కడైతే మన బాడీ సెట్ కావాలంటే టైం పడుతుంది. చలికాలంలో అయితే ఇంకా చాలా కష్టము. నేనైతే ఎంత వేడి అయినా తట్టుకుంటాను కాబట్టి అందుకే నేను రోజుకి ఎండలో అంతసేపు కూర్చుండేది. ఎండలో నేను దాదాపు 1.5 అవర్స్ అయితే కూర్చుంటాను. నాకు ఏం కాదు. ఒక్కోసారి ఎండలో ఫీవర్ వస్తే నేను ఎండలో పడుకొనేస్తాను. నాకు ఆ రోజుకే మొత్తం సెట్ అయిపోతుంది. సో ఎండకు బాగా అలవాటు పడిన బాడీ కాబట్టి ఈసారి ఈ చలికి అయితే సెట్ కావడంలో నాకు ఈ చలికాలం వచ్చిందంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి నాకు స్టార్ట్ అవుతాయి. కోల్డ్ ఇవి నాకేం పెద్దగా రావులేండి. చాలా వరకు నాకు రాదు. నాకు ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ బాడీలో. నిజం చెప్తున్నా. నాకు ఒక పట్టానైతే ఏది రాదు. ఒకవేళ వచ్చిందా అంటే నాకు బుర్ర తిని నన్ను అది ఒక సంవత్సరం పాటు నలిపి చిదిపి ఇంకా నన్ను హాస్పిటల్ పాలు చేసి అయితే పోతుంది. నాకు అంతగా పెద్దగా ఏది రావు కాబట్టి కొంచెం నేను సేఫే. ఒకవేళ వస్తే మాత్రం పట్టి లాగేంత వరకు అయితే నన్ను పోవన్నమాట రోగాలు. అదే హెల్త్ ప్రాబ్లమ్స్, మళ్ళీ రోగాలు అది ఇది అని చెప్పకూడదు కదా. ఇట్లయితే చలిమంట అయితే మంచిగా కాగుతున్నా. నేను రోజు అంతట్లో కొన్ని పేపర్స్ వస్తాయి కదా, చిప్స్ తెచ్చుకునేవి అవి ఇవి, ఇంట్లో కొన్ని ఐటమ్స్ వాడుకున్న పేపర్స్ అవి వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే నేను ఒక పక్కన పెట్టుకుంటాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా మంచిగా అయితే చలిమంట అయితే కాగుతాను. నాకు చలిమంట అంటే చాలా ఇష్టం. పోయినసారి పోయిన అంటే ఇంతకుముందు ఏదో వీడియోలో చెప్పినట్టు గుర్తు, నా చేతి మీద అయితే రాళ్ళు పడి చిన్న చిన్న దెబ్బలైతే తగిలినాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఏదైనా సరే కొంచెం దూరంగా ఉండాలా. చూసారా చలిమంట ఆడుంటే నేను ఈడుండ. ఏదైనా మనకి దెబ్బ తగిలితేనే అండి దాని వాల్యూ తెలుస్తుంది. నేనైతే అనుకునే అబ్బా ఇదేం చిన్న దెబ్బనేలే అనుకున్నాను. అది చూస్తే పొద్దునకల్లా బొబ్బ కొట్టేసి చాలా ఇదిగా అయింది. కాబట్టి చలిమంట కాగేటప్పుడు చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడైతే నేను ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా చూసారో నాకైతే స్టోన్స్ అయితే రాళ్ళు అయితే పడినాయి. అది కాకుండా ఏంటంటే ఇక్కడ చూసారా నీట్గా ఉంది. మేము ఇదంతా బూడిద ఇదంతా ఇక్కడ పెడతాము. ఇంత నీట్గా ఉన్నా కూడా రాళ్ళు అయితే నా మీద పడినాయి. అంటే ఎంత పెద్ద షాక్గా ఉంది. నేనైతే ఇట్లా మార్నింగ్ ఇట్లా మంచిగా పేపర్స్ అన్నీ కనీసం ఒక గంట అయినా తాగుతాయి. ఏదో ఒకటి పేపర్లు తెచ్చుకుంటా, పుల్లలు వేసుకుంటా ఇట్లా చేతులు అయితే మంచికి గడ్డ కట్టుకొని పోతుండే. మాకు అది కాక వాటర్ అయితే ఎర్లీ మార్నింగే వస్తాయి, చీకట్లో నుంచి వస్తాయి కాబట్టి ఇంకా నీళ్ళు పట్టానే నేను సచ్చాను. ఇంకా అంతే. నీళ్ళు పట్టిన రోజు అయితే నా చేతులు ఇంకా గడ్డ కట్టకపోతుంటాయి. ఇంకా ఇంట్లో ఊపుకుంటా వచ్చి ఇంకా చలిమంట దగ్గర అయితే కాచుకుంటాను నేను అనమాట. నిజం చెప్పమంటలా నాకు లైఫ్లో ఒక్కసారైనా సరే ఎడారికి అయితే వెళ్ళాలని ఉంది. నేను చచ్చేలోపు చూద్దాం, ఎప్పుడైనా అవుతుందేమో. మంచిగా యూట్యూబ్లో సెట్ అయితే ఎడారికి ఏంటి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎడారికి వెళ్ళాలని చెప్పేసి నాకు చాలా ఇష్టము. ఎడారిలో అయితే మంచిగా ఉంటుంది. ఇసుక ఇదంతా బల్లి ఉంటుంది కాబట్టి నాకైతే చాలా ఇష్టం అండి. ఇక్కడైతే మా పిల్లలు చూసారా రోడ్లంతా ముగ్గులతో ముంచేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా వదిన అండ్ వాళ్ళ పిల్లలు, అంటే మీకు చాలాసార్లు చెప్పాను కదా, వీడియోస్లో చూస్తూనే ఉంటారు కాబట్టి సో మీకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ వీధిలో అయితే ఇంకా ఇవన్నీ ముగ్గులు అయితే వేసుకుంటున్నారు. ఇట్లా రోడ్డు అంతా ఇట్లా చేస్తున్నారు. నాకు కూడా మంచిగా అనిపించింది కాబట్టి ఒక వీడియో అయితే తీస్తున్నాను. మా చైల్డ్హుడ్ డేస్లో కూడా ఇలాంటి రోజులు అయితే చాలా ఉన్నాయి. కానీ
కానీ ముగ్గులైతే వేయలేదులెండి. ముగ్గులైతే స్టిల్ ఇంకా నేర్చుకుంటున్నాను. మొబైల్‌లో చూసి ఏస్తాను. చూసారా ఎంత మంచిగా ఏస్తున్నారో. ముగ్గులు పోటీ పెడితే వీళ్ళే ఫస్ట్ వచ్చేటట్టు ఉండారు. ఎవరి ప్లేస్‌లో వాళ్ళు సెట్ చేసుకొని మంచిగా వేసుకుంటున్నారు. సో, ఇట్లా ఉందండి ఈ రోజంతా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. నేను ఈరోజు ఏం చేయలేదులెండి. పొద్దున చలిమంట, నైట్ ఇట్లా ఒక చిన్న వ్లాగ్ అనమాట. ఏదో ఒకటిలెండి, ఒక మినీ వ్లాగ్ లాగా అయితే చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇంట్లో ఏముందమ్మా నచ్చేకి అంటారేమో, జస్ట్ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, జస్ట్ నన్ను చూడాలనుకునే వాళ్ళు, నా వీడియోస్ నచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి. కోటిలో ఒకరైనా ఉంటారు కదా. 2000 మంది సబ్స్క్రైబర్లు కనీసం 10 మంది అయినా నా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు కదా. సో, వాళ్ళ కోసం అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. నా వ్లాగ్స్ చూస్తున్నందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీకేంటి చూస్తే లాభం ఏంటి అని అంటే ఏం లేదండి. నేనైతే మీరు చూడడం వల్ల నాకు లాభం ఉంటుంది కానీ నా వల్ల మీకైతే ఏం లాభం ఉండదు. ఒకవేళ మంచిగా నేను ఈ యూట్యూబ్లో సెట్ అయితే గివ్ అవే అనేవన్నీ స్టార్ట్ చేశానండి. ఏమంటే కొంచెం ఇప్పుడు బడ్జెట్ లో కాబట్టి చాలా వరకు అయితే నేను ఇప్పటికీ స్టిల్ ఇంకొక మంచి మొబైల్ కూడా కొనుక్కోలేని స్టేజ్లో నేను ఉన్నాను. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్